ప్రస్తుతం సంస్థ మైనర్ డ్రైవింగ్ సార్ అంటే డ్రగ్స్ తీసుకొని వాహనాలు తోలుతున్నారు. వీళ్ళకి మీరు ఆర్టీఏగా మీరు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. అన్నింటికంటే రోడ్డు భద్రత చాలా ముఖ్యం. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ఏ జీవైనా వెళ్ళిపోద్ది ప్రపంచం నుంచి పెట్టి, కాకపోతే దానికి ఒక జీవితకాలం ఉంటుంది, జీవితకాలం ప్రకారం వెళ్ళిపోవాలి. కానీ ఈ యొక్క మానవుడు ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా అర్ధాంతరంగా ఆరోగ్యంగా ఉండి కూడా చనిపోతుంది. అంటే అన్ని రకాలుగా చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే కూడా రోడ్డు ప్రమాదాలు చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉందండి. చాలా సంవత్సరానికి దాదాపు 180,000 మంది చనిపోతున్నారు దేశంలో, దాదాపు 26,000 మంది రాష్ట్రంలో చనిపోతున్నారు. దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంది రోడ్డు ప్రమాదాల్లో. మనది తెలంగాణ రాష్ట్రం దేశంలో 8వ స్థానంలో ఉంది. ఈ రెండు బాధాకరమైన అంశాలు. కాబట్టి ఈ అందరూ మైనర్స్ చనిపోతున్నారు అనేది, యాక్సిడెంట్ చేస్తున్నారు అనేది కాదు. అందరూ కూడా ఎవరు చదువుకున్నోళ్ళు విజ్ఞులు అందరూ కూడా రోడ్డు ప్రమాదాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చనిపోతున్నారు, ఎదుటి ప్రాణాలు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఈ మైనర్లకి డ్రైవింగ్ చేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేదు, మైండ్ మెచ్యూరిటీ రాదు. ఇందా చెప్పినట్టు మేజర్స్ అయ్యి చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు జ్ఞానం లేదు. మరి ఇంకా జ్ఞానం సరిగ్గా రాని వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసని మనం పేరెంట్స్ ఈ బైకులు ఇచ్చి కొంతమంది కార్లు కూడా నేర్పిస్తున్నారు. చాలా తప్పు. వాళ్ళకి పూర్తి జ్ఞానం పట్టు లేకపోవటం వల్ల యాక్సిడెంట్ చేసినట్టయితే వీళ్ళు దేనికైనా పెద్ద వెహికల్ కొట్టుకొని చనిపోతే మనం కంట్లో మన పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళ ప్రాణాలు మనం తీసినట్టు. లేదు వీళ్ళు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసినట్టయితే అనవసరంగా ఈ పిల్లల భవిష్యత్తుని మనం అంధకారం చేసినట్టు. వాళ్ళు జైలుకి పోతారు, జీవితకాలం బాధపడే రోజు తల్లిదండ్రులుగా మనం బాధపడాలి, పిల్లగాడి జీవితంతో ఆడుకున్నట్టు. సో పిల్లల జీవితాన్ని మనం పాడు చేస్తున్నట్టు అది పేరెంట్స్ బాధ్యత. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేయకండి. మీ పిల్లల ప్రాణాలు తీయకండి, మీ పిల్లల ద్వారా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయకండి, వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయకండి, తర్వాత మీరు బాధకు గురి కాకండి. రెండోసారి డ్రగ్స్ సమస్య కూడా మన దగ్గర విపరీతంగా ఉంది. భద్రాద్రి ఏజెన్సీ పరంగా తీసుకుంటే పక్కన ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ ఎక్కువ వస్తున్నాయి. అది చేసి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళ పరంగా మీరు గుర్తించడానికి ఎటువంటి చర్యలు జరుగుతుంది? అయితే ఈ డ్రగ్స్ పరంగా సాధారణంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కంటే పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళు పరీక్షలు చేసి నిరంతరం నిఘా పెట్టి వాళ్ళని కేసులు బుక్ చేసి కోర్టు కూడా ఆధారపడుతున్నారు. కొంతమంది జైలు కూడా జడ్జెస్ జైలు కూడా వేస్తున్నారు, ఫైన్తో వేస్తున్నారు. రవాణా శాఖ ఈ దీంట్లో ఏం పాత్ర లేదండి వాస్తవంగా. రెండోసారి ఇప్పుడు కారులో కానీ వేరే ప్రైవేట్ వెహికల్స్లో కానీ పరిమితిని మించి జనాలను ఎక్కించుకుంటున్నారు సార్. ఆ పరిమితి జనాలు ఎక్కించుకోవడం వల్ల కొంత బ్రేక్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? వాస్తవంగా అండి, పరిమితి మించి వేగము ప్రమాదమే. 170% ప్రమాదాలు జరిగేది అతి వేగం. అంటే మీరు చెప్పినట్టు అధిక లోడ్ కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమే. దానివల్ల వెహికల్ వాస్తవంగా డ్యామేజ్ అవుతుంటుంది, తొందరగా పాడైపోతుంది. అదేవిధంగా పడిపోయేదానికి కూడా ఒక సందర్భంలో అవకాశం ఉంటుంది. అంటే రోడ్డు స్మూత్గా ఉన్న దగ్గర కాకపోయినా ఏదన్నా ఉడుకు దుడుకులు వచ్చిన దగ్గర. కాబట్టి అధిక లోడ్ని ఎప్పుడు మరి ప్యాసింజర్స్ కూడా ఆలోచించాలా. మనం పోయి 10 మంది ఎక్కితే వద్దన్నా కూడా నన్ను ఒక్కడే ఎక్కించుకునే రోజులు కనబడుతున్నాయి. కాబట్టి తక్కువ రేటు కోసం ఎక్కువ మంది ఎక్కితే తక్కువ ఛార్జీతో పోతుందని వీళ్ళు ఆశపడుతున్నారు. కానీ ప్రమాదం అనే సంగతికి గ్రహించలేకపోతున్నారు. ఎక్కించుకునే వాహనదారులు కానీ డ్రైవర్లను కూడా తప్పే. వాళ్ళ మీద కూడా మేము కేసులు బుక్ చేస్తున్నాం నిరంతరం. అదేవిధంగా దయచేసి మీరు ఎక్కేవాళ్ళు కూడా ప్రయాణికులు కూడా అత్యాశకు పోయి ఎక్కువ సంఖ్యలో ఎక్కడానికి ప్రయత్నం చేయొద్దని. లాస్ట్ ప్రశ్న సార్, ఎక్కువగా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా కొంచెం ఎక్కువ అయినాయి సార్. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో విషయంలో మీరు తనిఖీలు కూడా మీరు వచ్చితే చాలా ముమ్మరంగా చేస్తున్నారు, చూస్తున్నాం. మీరు మణుగూరులో చేశారు, ఏడులో వేరే క్రాసులో చేశారు, ఆరోగ్యం అందుబాటులో లేక రాలేకపోతే అవతలంగా మనకలంగా వచ్చారు. ఇట్లా మీరు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఎటువంటి సూచనలు చేస్తున్నారు సార్? వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఇప్పుడు వాళ్ళు వెహికల్ కండిషన్ అనేది నెంబర్ 1 ప్రతి ఒక్కళ్ళు, ఏ వెహికల్ అయినా కూడా. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఫోర్స్ ఉంచుకోవాలి అనేది నెంబర్ 2. ఇంకోటి డ్రైవర్ ఇందాక చెప్పినట్టు తాగి నడపడం కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. తర్వాత ప్యాసింజర్స్ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళకి ఒక్కసారి ప్యాసింజర్కి అవగాహన కల్పించాలి. ఎక్కడెక్కడ మనకి ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఎమర్జెన్సీ డోర్ ఉంది, వాళ్ళు ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగినప్పుడు తొందరగా ఎట్లా తప్పించుకోవచ్చు ఆ డోర్ ఓపెన్ చేసుకొని. తర్వాత ఎమర్జెన్సీ
అద్దాలు ఉంటాయి, అవి బ్రేక్ చేసుకోవటం, అక్కడ స్విచ్ ఉంటుంది హ్యామర్, దాన్ని ఎక్కడెక్కడ లొకేషన్లో ఉన్నాయి వాటిని ఎట్లా బ్రేక్ చేసుకొని తొందరగా దిగవచ్చు, అలర్ట్ చేయటం, ముందే ప్యాసింజర్స్ ఎక్కడం తోటి డ్రైవర్ పాత్ర అది కూడా రండి అది. కాబట్టి ఈ తర్వాత వాళ్ళు అలర్ట్ అవ్వటం ఎంత ముఖ్యం, డ్రైవర్ కూడా అప్రమత్తమై ప్రజలను ప్రయాణికులను తొందరగా దింపి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళు గూడ్స్ తీసుకుపోతుంటారు, సరుకు, అందులో కూడా పేలుడు పదార్థాలు కానీ మన్నేరు స్వభావం ఉండే పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. అది ఏదైనా జరిగితే మరణం అయిపోద్ది, తొందరగా ప్రమాదం, ప్రాణాలు ముందుకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. డ్రైవర్ ఫస్ట్ బస్సు ఎక్కడం తోటే ప్రయాణికులు అలర్ట్ చేయడం మాత్రం చాలా ముఖ్యం అనేది. చూశారు కదా మన ఎంబీఏ గారు ఎంత చక్కని సూచన చేశారో. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం వల్ల ఎటువంటిది, మైనర్ డ్రైవింగ్ ఇస్తే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. భద్రతా నియమాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, భారతదేశ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా నియమావళి శ్రద్ధ వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని నియమబద్ధులుగా ఉండండి. ప్రమాదాలు తగ్గదు, ఎందుకంటే భారతదేశంలో ప్రమాదాలు ఎంత తగ్గితే మనంత మంచి స్థాయిలో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, అధికారుల కంటే కూడా పౌరులుగా మన బాధ్యతగా ఉంటుంది. కాబట్టి పౌరులు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారుల సూచనలు పాటించండి, మీరు బాధ్యత వహించండి, అధికారుల సూచనలు పాటించండి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదాలను కారణాలు విశ్లేషిస్తే 2 years మీద ప్రయాణం చేసేవాళ్ళు 150% మంది చనిపోతున్నారండి. అన్ని వాహనాల్లో ప్రయాణం చేసే వాళ్ళతో పోలిస్తే 2 years మీద ప్రయాణం చేసేవాళ్ళు చాలా ప్రమాదం ఉంచుతున్నారనేది మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి దయచేసి వాళ్ళని ప్రమాదం జరిగితే కాపాడటం కోసం హెల్మెట్, క్వాలిటీ హెల్మెట్ తలగ పెట్టుకొని మెడ దగ్గర సరైన విధంగా క్లిప్ పెట్టుకొని ప్రయాణం చేస్తే దాదాపు ఎంత ప్రమాదం జరిగినా కూడా తలను దెబ్బ తాగకుండా కాపాడుతుంది, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హెల్మెట్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. 2 wheeler మీద ప్రయాణం చేసేవాళ్ళు తేలిక పడిపోతారు. అటు పోతుంటే అది రోడ్డు స్కిడ్ అయి పడిపోవచ్చు, లేకపోతే గేదొచ్చి తగిలితేనో, పందొచ్చి తగిలితేనో, కుక్కొచ్చి తగిలితేనో, ఇసుక వస్తేనో, బురద వస్తేనో, సడన్ బ్రేక్ కొట్టుకుంటే ఏ విధంగానో దారి పడిపోయారు, లేదా వీడిపై దేన్నైనా గుద్దుకుంటేనో, వెనక వాళ్ళు ఎవరో వచ్చి ఏమైనా గుద్దుతానో. సో ఏ రూపంలో పడిపోవడంతో రోడ్ ఏమో గట్టిగా తలేమో గట్టిగా లేదు, తగిలితుందో అడ్డు ఇంజ్యూరీ అవుతుంది. కాబట్టి తొందరగా ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి మీ తల మీదే, రక్షణ మీదే. సో మీ తలని కాపాడుకుంటే మీ ప్రాణాలు కాపాడుకుని వాళ్ళు అవుతారు. కాబట్టి క్వాలిటీ హెల్మెట్ తలక పెట్టుకొని మెడ దగ్గర సరైన విధంగా పెట్టుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టండి. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేస్తున్నారు. 2 కారు ఎక్కితే సీట్ బెల్ట్, ఇది కూడా అంతే అండి. ఎప్పుడైతే సీట్ బెల్ట్ సరైన విధంగా ముందు నుంచి పెట్టుకుంటామో, ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా ప్రమాదం జరిగితే మనం కదలకుండా అక్కడే ఉంటాం, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే మన ప్రాణాలను మనం కాపాడుకుంటాం. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్టయితే ప్రమాదాలు జరిగినా కాపాడబడతారు. 3వది, ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను కాపాడటం కోసం ఇది గుర్తు చేసుకోండి. గుర్తు సమారక్షణ పథకం అని కేంద్ర ప్రభుత్వం ఒకటి ప్రవేశపెట్టింది. పాత రోజుల్లో మనం ప్రమాదం జరిగి అక్కడ పడి ఉంటే హాస్పిటల్ చేరిస్తే నువ్వు ఎట్లా ఆయనను చూసినావు, ప్రశ్నలు, నువ్వు మళ్ళీ కోర్టుకు రావాలా, పోలీస్ స్టేషన్ రావాలా అనే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సో ఇవన్నిటి వల్ల చాలామంది పట్టించుకోకపోవటాన విలువైన ప్రాణాలు చాలామంది కోల్పోతున్నారు. సో వాళ్ళని కాపాడాలంటే గుడ్ సమాచారం పథకం ఏముంటుందంటే, రోడ్డు ప్రమాదం జరిగింది, అక్కడ పడిపోయి ఉన్నాడు, మీరు వెంటనే అతన్ని ఏదైనా వాహనం ద్వారా హాస్పిటల్ చేర్చండి. మొదటి గంటనే గోల్డెన్ అవర్ అంటారు. సాధారణంగా ఎంత త్వరగా చేరిస్తే అతని వ్యక్తి ప్రాణాలను కాపాడేవాళ్ళు అంటారు. కాబట్టి ఆ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ చేర్చి అతని ప్రాణాలను కాపాడితే ఈ రహవీర్ అంటే రహదారి హీరోగా ఒక గుర్తింపు ఇస్తూ ప్రశంసా పత్రం ఇస్తూ 25,000 రూపాయలు పారితోషికం కూడా ఇస్తుంది. 25,000 రూపాయలు ఒక ప్రాణాన్ని కాపాడినందుకు ఇస్తుంది ప్రభుత్వం. సో అంటే నువ్వు కాపాడటం వల్ల నీకు పుణ్యం వస్తుంది, నీ కుటుంబానికి పుణ్యం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, సర్టిఫికేట్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎట్టి బస్తా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడ ఎవరు పడి ఉన్నా కూడా వాళ్ళు తప్పనిసరిగా హాస్పిటల్ చేర్చి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, అదేవిధంగా హాస్పిటల్లో చేర్చాం ఆ పేషెంట్, మరి ట్రీట్మెంట్కి ఎవరు డబ్బులు ఇవ్వాలని సందేహం. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1,50,000 రూపాయల వరకు వారం రోజుల వరకు ఖర్చు పెడుతూనే ఉంటుంది హాస్పిటల్. తర్వాత గవర్నమెంట్ వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకి హాస్పిటల్కి ఇస్తుంది. సో ఈ పేషెంట్కి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళు బతికించడం కోసం. అదేవిధంగా కాపాడిన వ్యక్తికి కూడా డబ్బులు వస్తున్నాయి, ప్రశంసా పత్రం వస్తుంది.
కాబట్టి మీరు అందరూ ప్రాణాలు కాపాడండి. రహదారి హీరోగా రాహవీరుగా పేరు తెచ్చుకోవాలా. మీ కుటుంబానికి తరతరానికి పుణ్యం కట్టివ్వాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి అనుకుంటుంది, నా కొడుకుని కాపాడింది ఏ తల్లి కొడుకో కానీ, ఏ తల్లి కన్న కొడుకో కానీ ఆ తల్లి కొడుకు చల్లగుండాలయ్యా అన్నది. ఆ భార్య అనుకుంటుంది, నా భర్తను కాపాడింది ఏ తల్లి కొడుకో కానీ ఆ కన్న తల్లి కడుపు చల్లగుండాలా అని ఎప్పుడు ప్రార్థిస్తుంది దేవుణ్ణి. ఎందుకంటే కావాల్సింది ఏంటి మానవ జన్మకి. కాబట్టి అదేవిధంగా అవసరమైతే 112 కూడా ఫోన్ చేయండి, అర్జెంట్ డయల్ చేయండి, కాపాడండి. చూశారు కదా, ఇప్పుడు రహదారి హీరోగా గుర్తింపడాలంటే ప్రమాదం జరిగినట్టు స్పందించండి. మన ముందు జరిగే విలువైన ప్రాణాన్ని కాపాడండి. మానవత్వాన్ని మించిన దైవం లేదు. గుళ్ళో ఉన్న బొమ్మ కంటే కూడా మనం రోడ్డు మీద కనపడే ప్రాణాలను కాపాడినోడే దేవుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళ కుటుంబాలకు దేవుళ్ళు అవుతారు. ఆర్టీఐ గారు చాలా చక్కగా సూచనలు ఇచ్చి ఎంఈఐ గారు చాలా చక్కని సూచనలు ఇచ్చారు. వాటిని పాటించండి. రహదారి హీరోగా మారండి. మన జిల్లాలో ఎంతమంది హీరోలు అవుతారో చూద్దాం. సినిమాలో హీరో కాదు, రియల్ లైఫ్లో హీరోగా చూపిద్దాం. థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు చెప్పిన గుడి సమాజంగా నేను చాలా 5 సార్లు నేను హాస్పిటల్ చేర్చాను, కానీ ఇద్దరు చనిపోయారు. అది ముందు రక్తదానం ప్రాముఖ్యత కూడా చెప్పారు. రక్తదానం చెయ్యండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రక్తం ఇస్తే అయిపోదు, మళ్ళీ కొత్తగా వస్తుంది. సో దయచేసి మనం ఈ మానవ జన్మ కింద చెప్పినట్టు మనం సమాజానికి ఏదో ఒకటి చేయటం జీవితాన్ని సార్థక చేసుకున్నట్టు అయితే తోటి మానవుని కాపాడుకోవాలా, జీవరాశులను కూడా కాపాడుకోవాలి. తోటి మానవుని కాపాడంటే చెప్పినట్టు రోడ్డు ప్రమాద బాధితులను హాస్పిటల్ చేర్చడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టే అది గోల్డెన్ అవర్లో. అదేవిధంగా రక్తం అవసరమైన వాళ్ళకు కూడా ఆ సరైన సమయంలో అందించగలిగితే సరైన గ్రూప్ రక్తం ఆ ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతుంది. కాబట్టి మనం అప్పుడు ప్రాణదాత అవుతుండు. అప్పుడు కూడా తల్లి అనుకుంటుంది, నా కొడుకు వాళ్ళ జీవించుండంటే ఏ తల్లి కొడుకు నాకు మా కొడుకు రక్తం ఇచ్చిండో కానీ ఆ తల్లి కొడుకు చల్లగా ఉండాలంటుంది. ఆ భార్య కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకుంటారు. నేను 10 సార్లు ఇచ్చిన, మా బాబు 14 సార్లు ఇచ్చిండు. నేను రక్తదాన శిబిరాలు నిర్వహించాను. ఇప్పటికీ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు బ్లడ్ ఏర్పాటు చేసే స్థాయిలో ఉంది. అది గవర్నమెంట్ టీచర్ బాలు సార్ ఏర్పాటు చేశారు. దాన్ని నేను గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. ఇంకోటి కాబట్టి తప్పనిసరిగా రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేయండి, ప్రాణదాతలు ఉండండి. ఒకటి ఏంటంటే మీ గ్రూపే కాదు, అక్కడ సమయానికి ఒకరికి బ్లడ్ అవసరం అన్నారు, మీరు ఏదో గ్రూప్ ఇచ్చినా కూడా ఆ గ్రూప్ స్టోర్ చేసుకుంటారు, వాళ్ళకి అందుబాటులో ఉన్న గ్రూప్ ఇస్తుంటారు. మళ్ళీ ఈ గ్రూప్ అవసరమైన వాళ్ళకి ఆ గ్రూప్ ఇస్తుంటారు. ఎప్పటికీ కూడా అన్ని గ్రూపులు అందుబాటులో ఉన్నట్టంటే ఎమర్జెన్సీలో అందిస్తారు, ప్రాణాలు కాపాడటం అయింది. ఇంకోటి చెప్పినట్టు మానవుడు తను రక్షించుకుంటూ ఇతర జీవరాశులను కాపాడేది. ఇంకోటి ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. కాబట్టి మొక్కలు నాటాలి, పెంచాలి. నాటం పెంచం. సో మొక్కలు నాటి పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడు. ఇది కూడా గ్లోబల్ సమస్య, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య అయిపోయింది. ఇది పర్యావరణం పాడైపోతుంది, ఉష్ణోగ్రతలు పెరిగినాయి, ఎన్నిటి కారణాలు అయ్యే. కాబట్టి దయచేసి ఇటు వల్ల మానవుడి మనుగడే కాదు, మిగిలిన జీవరాశుల మనుగడ కూడా ఉంటుంది. మిగిలిన జీవరాశులు మానవుడు బతకాలంటే ఆ జీవరాశులు సమతుల్యత ఉండాలి, సరైన నిష్పత్తి. జీవ వైవిధ్యం అంటుంది దాన్ని. జీవ వైవిధ్యం మెయింటైన్ చేసినప్పుడే ఈ మానవ జాతి కూడా ఉంటుంది. గత ఇప్పుడే నశించకపోయినా అనారోగ్యాలతో అయితే కాలం గడపాల్సి వస్తుంది. కాబట్టి మనము మీ పిల్లల తరాలు మన తరాలు బాగుండాలంటే ఇప్పటి నుంచే మీ పుట్టినరోజు, పెళ్లి రోజు, లేకపోతే ఉద్యోగం వచ్చిన రోజు, డ్రైవింగ్ లెసన్ తీసుకున్న రోజు, లెర్నింగ్ లెసన్ తీసుకున్న రోజు, వాహనం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు, లేకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజును ఏదో కారణంతో ఒక మొక్క నాటండి, ఒక ఫోటో దిగండి గుర్తు కోసం, దాన్ని ప్రేమతో పెంచండి. అదేవిధంగా శుభకార్యం అనే కాదు, మన తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, మా వాళ్ళు, మా అమ్మా నాన్న చనిపోయిన రోజున వర్ధంతుల రోజు ఖచ్చితంగా నేను మొక్కలు నాడతాను. లేకపోతే మన ఎవరైనా మన కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు, వాళ్ళు గుర్తుగా ఒక మొక్క నాడదాం, పెంచుదాం. ఇంత కష్టమా? పిల్లల్ని 25 ఏళ్ళు పెంచుతున్నాం, వాళ్ళ తర్వాత మన సొత్తులో చూడో తెలియదు. కానీ మొక్కలు 1.5 సంవత్సరం వరకు పెంచితే చాలండి సుమారుగా. అది ఎదిగిన తర్వాత దానికి ఎవరు నీళ్ళిపోయక్కర్లా, ఏం కాపాడక్కర్లా. మన పిల్లగాడన్నా కుటుంబానికి ఉపయోగపడతారు. ఆ మొక్క చెట్టు మొత్తం విశ్వ మానవాళికి ఉపయోగపడుతుంది. నీ అనే తేడా లేదు, తారతమ్యం లేదు. నా కులం, నీ కులం, నీళ్ళు పోసినోడికి గాలి ఇస్తా, నీడనిస్తా, ఆక్సిజన్ ఇస్తా, పళ్ళు ఇస్తా, పొలాలను ఇస్తా అనేది ఏమీ ఉండదు. నిస్వార్థంగా సమాజానికి పంచుతుంది జ్ఞాన యొక్క మొక్క ద్వారా వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ. అంటే
అన్ని జీవరాశులకి మానవ జాతికి ఉపయోగపడేది మొక్కలతో నాటడం ద్వారా పర్యావరణం కాపాడటం, హెల్మెట్ పెట్టుకోవటం తను తాను కాపాడుకోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోవటం కూడా తను తాను కాపాడుకోవటం, రక్తదానం కానీ రోడ్డు ప్రమాదాలు కాపాడటమేమో ఇతరులను కాపాడటం కోసం. తర్వాత ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా తను కాపాడుకుంటూ తను వాహనంలో ప్రయాణం చేసిన వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఇతర రోడ్డు ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడటం జరుగుతుంది. ఆ విధంగా మనల్ని మనం కాపాడుకునే పనులు చేద్దాం, మన కుటుంబ సభ్యులను కాపాడుకునే పని చేద్దాం, ఇతరులని కాపాడే పని చేద్దాం, ఇతర జీవరాశులు కాపాడే పని చేద్దాం. థ్యాంక్ యూ సార్.